2 కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న బాలుడికి స్వాంతన సేవా సంస్థ సాయం అందించింది. గూడూరులోని R&B అతిథి గృహంలో 25,000 రూపాయల నగదును బాలుడి తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని R&B అతిథి గృహంలో స్వాంతన సేవా సంస్థ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సాలపక్షి కుమారస్వామి అనే బాలుడి వైద్య ఖర్చులకు 25,000 రూపాయల నగదును రోటరీ ప్రతినిధి కె మునిగిరీష్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి వైద్య ఖర్చులకు గతంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కూడా నగదు సాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్వర్ బాషా, హరి, రాహుల్, సుబ్బు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ బాబు పేరు సాలాపక్షి కుమారస్వామి. ఈ అబ్బాయిది వెంకటగిరి. అయితే 13 సంవత్సరాల వయసులోనే 2 కిడ్నీలు చెడిపోయి పాపం ప్రాణాపాయంలో ఉన్నాడు. వాస్తవంగా ఈ అబ్బాయి బ్రతకాలి అంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి దాదాపు 5 లక్షల పైన అవుతుంది. మరి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 1,50,000 వరకే సహాయం చేస్తుంది. కానీ ఈ అబ్బాయికి మోర్ దాన్ 5 lakhs కావాలి. మరి పేద కుటుంబం, ఒకే కొడుకు. మరి బాబుకి వీళ్ళ బాధలన్నీ కూడా పేపర్లో వచ్చింది. దీన్ని చూసి మన గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ గారి ద్వారా 25,500 రూపాయలు ఆ టైంలో మేడం గారు కూడా కొంత హెల్ప్ చేశారు. తర్వాత వెంకటగిరిలో కూడా 18,000 పైన హెల్ప్ చేశాము. తర్వాత మన డిఎస్పీ గారు శ్రీనివాస్ గారి ద్వారా ఒక 12,000 హెల్ప్ చేశాము. ఇప్పుడు కూడా ఒక 10,000 హెల్ప్ చేస్తున్నాము. టోటల్గా ఈ అబ్బాయికి దాదాపు 70,000 రూపాయలు పైబడి మా స్వాంతన సేవా సమితి ద్వారా సహాయం అందిస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి డయాలసిస్కి, మెడిసిన్కి వాటికి ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం సర్జరీ చేయాలన్నా వయసు సరిపోదు. అయితే ఇంకా భవిష్యత్తులో ఈ అబ్బాయికి ఇంకా హెల్ప్ చేయడానికి ఇంకెవరైనా దాతలు ముందుకొస్తే మంచిది. మరి మేము కోరగానే మునిగిరీష్ సార్ వచ్చి ఆయన ద్వారా ఈ మంచి సర్వీస్కి హెల్ప్ చేసినందుకు, వారి ద్వారా ఇప్పించినందుకు, ఎందుకంటే ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఆయన ద్వారా నేను చేయగలిగాను. ఇంకా ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే అది మీకు మంచిది, అది పుణ్యం. భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. డైరెక్ట్గా మనం భగవంతునికి చేయలేకపోయినా ఇలాంటి పేద పిల్లలకు సహాయం చేస్తే వేళ్లలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి హెల్ప్ చేయమని మనవి చేస్తున్నాను. ఈరోజు స్వాంతన సేవా సమితి వ్యవస్థాపకుడైనటువంటి విజయ్ కుమార్ గారు గూడూరు మాత్రమే పరిమితం కాకుండా నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా కూడా ఎవరన్నా పిల్లలు కానివ్వండి, పేదలు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదన్నా వ్యాధుల బారిన పడి ఏదైనా ఆపరేషన్కి అవసరం ఈ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ఉన్నటువంటి పాటలు పాడి కొంతమంది యువకులను చేరదీసి ఎంతో కొంత మొత్తాన్ని రేజ్ చేసి ఎప్పుడు వచ్చినటువంటి మొత్తాన్ని అటువంటి వ్యాధుల బారిన పడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు అందజేస్తూ ఉంటాడు. గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాడు గూడూరులో. ఇటువంటి వ్యక్తి నిజంగా కూడా అభినందించాలి. ఈ రోజుల్లో ఎవరికి వారి పనులు చూసుకునేటువంటి ఈ రోజుల్లో చాలా పూర్తి సమయాన్ని ఇటువంటి కార్యక్రమాలకు వెచ్చిస్తుంటాడు. ఈరోజు ఈ సాలాపక్షి కుమారస్వామి అనేటువంటి యువకుడికి ఇప్పటికే ఒక 70,000 రూపాయలు పైన అందజేశారు. మరి ఈరోజు ఇంకొక 10,000 రూపాయలు కూడా కలెక్ట్ చేసి అందజేస్తున్నాడు. వారికి ఆ అబ్బాయికి డయాలసిస్కి కావాల్సినటువంటి మొత్తాన్ని అప్పుడప్పుడు కలెక్ట్ చేసి అందిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయాల్సినటువంటి వయసు వచ్చినప్పుడు ఆ ఆపరేషన్కి అయ్యేటువంటి ఖర్చును కూడా ఎవరైనా దాతల ద్వారా ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి సామాన్యటువంటి వ్యక్తి ఇంత గొప్ప మనసుతో ఇటువంటి మొత్తాన్ని అందజేస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఎవరన్నా ముందుకు వస్తారనేటువంటి ఉద్దేశం నాకు కూడా అర్థమవుతుంది. కుమారస్వామి సాలాపక్షి ఈ విలేకరు శ్యామ్ కుమార్ అని అతని ద్వారా ఈనాడు పేపర్లు వేసిందట. విజయ్ కుమార్ సార్ చూసి మా ఇంటికి వచ్చి పలకరించి మా బాబుని మమ్మల్ని అందరిని చూసి మా బాధాకారం చూసి అతను అదే సేవామిత్ర కలెక్షన్ చేసి మా బాబుకి ఇప్పటి వారికి 78,000 దాకా ఇచ్చినారు. ఇప్పుడు దాకా డయాలసిస్కి, మెడిసిన్కి అధికమైన వాడుతూ ఉన్నాము. సారు అతను చేసినంత సేవ ఎవరు చేయలేరు మా బిడ్డకి. కానీ అతని కృతజ్ఞత చెప్పుకోవాలి, అతని పాదాలకి మేము సేవ చేసుకోవాలా. కానీ అలాంటి మనిషి మాకు ఎంతో సేవ చేసి మా గురించి పోరాడుతూ ఉన్నాడు. ఇలాంటి మా బాబుకి ఇంకా 5 లక్షల పైన ఆపరేషన్ ఖర్చు అవుతుంది. కానీ ఎప్పుడు చేస్తారో ఏమో టైమింగ్ చెప్పలేదు. ఆ టైమింగ్లోగా నేను
ఎవరిని అడగాలి ఎవరిని పట్టుకోవాలనేది నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ నేను ఆ కూలి చేసుకుంటూ ఆ బాబుకి ఒకరోజు ఒక్కొక్క టైంలో కూడా మెడిసిన్కి డయాలసిస్కి లేక ఇంటికాడే నిలిపెట్టుకునేస్తాను నాన్న బాబుని. అలాంటి టైంలో కూడా మా సారు నేను ఇస్తా రమణయ్య బాబుని తీసుకోబోని చెప్పని మాకు హెల్ప్ చేశాడు ఆ సారు. అతను స్వయానంగా అతని సొంత డబ్బులు ఇచ్చున్నాడు మాకు.